హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను హోండా యాక్టివా 125 కొత్త బండి అండి. దాన్ని ఎలా మనము నడపాలో ఎలా నేర్చుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, హోండా యాక్టివా 125 చూస్తున్నారు కదా మీరు. ఇది కొత్త బండి అండి, ఇప్పుడే మార్కెట్లోకి వచ్చింది. మీరు దీన్ని ఎలాగా మనము నడపాలో డ్రైవ్ చేయాలో నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూస్తున్నారు కదా దాని తాళము. ఫస్ట్ మనము ఏం చేయాలంటే, చూస్తున్నారు కదా తాళము, దీంట్లో తాళాన్ని ఇలా పెట్టిన తర్వాత ఇది ఆఫ్ కనిపిస్తుంది కదండి, ఆఫ్. ఇది ఆఫ్. ఈ తాళాన్ని ఆన్లో పెట్టుకోవాలి. ఇలాగా ఆన్ చేసుకున్నాం కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, 1 2 3. ఇది పెట్రోల్ అనమాట. దీంట్లో 5 ఉంటాయి, దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ 3 ఉంది. అంటే దీంట్లో సగం పెట్రోల్ ఉందన్నమాట. ఎప్పుడు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది ఫుల్, ఇది ఎండ్. ఈ ఎండ్ అంటే ఇవి ఉన్నాయి చూడండి, ఇవి గీతలు. ఈ 3 కానీ అయిపోతున్నట్టు అని అర్థం. అయినా కానీ ఇది కొంచెం సెన్సార్ బండి కాబట్టి ముందే మనకి సిగ్నల్ ఇస్తుంది. ఇది దీంట్లో పెట్రోల్ లేదని మనకి ముందే చూపిస్తుంది. దానివల్ల మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. చూసారా, టైం చూడండి, ఇప్పుడు ఉదయం 10:43. నేను ఇప్పుడు ఈ టైంకి వీడియో తీస్తున్నాను. ఇది టైం అండి. దీంట్లో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ వరకు ఈ పెట్రోల్ వస్తుందా అనేసి ఇది పెట్రోల్ చూపిస్తుంది చూడండి. చూస్తున్నారు కదా, మనం ఎంత స్పీడ్లో వెళ్తుందో కూడా ఇక్కడ చూడొచ్చు మనము. ఇప్పుడు ఫస్ట్ ఇది ఇప్పుడు ఆన్లోనే ఉందండి. కొంచెం ఒక్కటి ఇలా అన్నప్పుడు మనం ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఫ్యూల్ సీటు అంటే ఫ్యూల్ అంటే పెట్రోల్ నింపుకుంటాము. సీట్ అంటే మనము ఇదిగా సీట్ అండి. ఈ సీట్ని ఓపెన్ చేయాలి. మనం ఎలా చేయాలి, కనిపిస్తుంది కదా సీటు. ఈ సీటుని, ఈ బటన్ని మనం గట్టిగా ఇలా ప్రెస్ చేయాలి. టక్కుమని సీటు అన్న సౌండ్ వచ్చిన తర్వాత ఇలాగా బ్యాక్ సీటు ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది సీటు. ఇది హెల్మెట్ పెట్టుకుంటాకి, ఇంకా అదర్ మనం ఏమన్నా పెట్టుకోవచ్చు దీంట్లో. చూడండి, ఇది ఎమర్జెన్సీ కిట్ కనిపిస్తుంది కదా. అనుకోకుండా ఎమర్జెన్సీగా చిన్న గాయాలైనప్పుడు దాన్ని మనము కట్టుకుంటానికి ఇది ఎమర్జెన్సీ కిట్. ఎప్పుడు దీంట్లోనే పెట్టుకోవచ్చండి. ఎక్కడైనా బండి అయిపోయినప్పుడు ఈ టూల్స్ కూడా ఉంటాయి. నట్స్ని ఇవన్నీ మనం చేసుకుంటాకి అన్నీ దీంట్లోనే ఉంటాయి. టెన్షన్ పడే అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫ్యూల్ మనము ఓపెన్ చేయాలంటే ఈ ఆఫ్లో ఉన్న తాళాన్ని ఈ ఫ్యూల్ సీట్ అనే దగ్గరికి తాళాన్ని తిప్పుకున్న తర్వాత ఈ ఫ్యూల్ ఉంది కదా, దీన్ని కొంచెం గట్టిగా అలా ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మనం ఇలా తిప్పుకొని పెట్రోల్ నింపుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇది లగేజ్, మన బ్యాగ్స్ ఏమన్నా ఉంటాయి కదా, ఆ బ్యాగ్స్ని మనం దీంట్లో ఎక్కడికి పెట్టుకుంటానికండి. ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ని దీన్ని ఇలా పైకెత్తి ఇలా పెట్టుకోవచ్చు. చూడండి, తాళాన్ని మనం ఆన్లో పెట్టుకోవాలి. అంటే ఆన్ అయినట్టు బండి. ఈ బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటను ఈ పెద్ద లైట్ వెలగడానికి, దూరంగా ఉన్నదానికి, దగ్గరగా ఉన్నవి కనపడడానికి ఆ బటన్ నేను చూపించిన బటన్ అండి. ఇది ఉంది కదా, ఈ బటన్ ఇండికేటర్ అంటారు దీన్ని. ఇది ఇలా అంటే, ఇది ఇండికేటర్ ఇలా అంటే రైట్ అని. అది ఆపడానికి ఇలా మజ్జిగ ప్రెస్ చేయాలి. ఇది ఉంది చూడండి, ఇది హారన్. ఇది హారన్ బటన్. ఇప్పుడు నేను బండిని స్టార్ట్ చేస్తున్నాను, కానీ ఇది సెన్సార్ బండి అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ బొమ్మ చూస్తున్నారు కదా, స్టాండ్ ఉంది. స్టాండ్ ఉంటే దానికి అర్థం ఇది స్టార్ట్ అవ్వదు. ఈ స్టాండ్ తీసిన తర్వాతనే ఈ బండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, లేదు కదా, బొమ్మ ఏం లేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ని ఎలా చేయాలంటే, ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ని మనము
ఇలా బ్రేక్ పట్టుకొని ఇక్కడ ఇలా నొక్కిన తర్వాత మనం దీన్ని కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటే ఆన్ అయిపోయిందండి బండి. ఇంతేనండి బండి ఆన్ చేయటం. దీన్ని చూస్తున్నారు కదండి. బండి నడుపుతాం సింపుల్గానే నడిపేయచ్చండి. కానీ మెయిన్ ఏంటంటే ముందు మనకి సైకిల్ వచ్చి ఉండాలి. చాలామంది చెప్తారు సైకిల్ రాకుండా కూడా ఈజీగా బండి నడిపేయచ్చని. కానీ అది చాలా రాంగ్ అండి. మెయిన్ ఏంటంటే మనకి సైకిల్ వచ్చి ఉండాలి. సైకిల్ వచ్చి ఉంటే మాత్రం బండి నడపడం చాలా సింపుల్గా నడిపేయచ్చు, సులువుగా నడపచ్చు. మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు సైకిల్ నేర్చుకున్నారనుకోండి ఎటువంటి టెన్షన్లు ప్రమాదాలుండు. బండి అంటే ఒకసారి పడ్డామంటే కాళ్ళు చేతులు కూడా ఇరుక్కుపోవచ్చు. సైకిల్ అయితే చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, దానివల్ల ప్రాబ్లం ఏముండదు. మెయిన్ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే నా యూట్యూబర్గా నేను మీకు చెప్పబోయేది ముందు మీరు సైకిల్ నేర్చుకోండి, తర్వాత బండి నేర్చుకోండి. మెయిన్ బ్రెయిన్లో ఉండాల్సింది ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్లో ఈ దారిలో నా బండి ఇంత వెడల్పు ఉంది, నేను దీంట్లో నుంచి వెళ్ళగలను అన్నది మెయిన్ బ్రెయిన్లో ఉండాలి. ముందు మీరు సైకిల్ నేర్చుకుని తర్వాత బండి నేర్చుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.